तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं शिभूतम् आवातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्वी नावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ఓం. హరి ఓం స్వామివారు అందరికీ హరి ఓం అమ్మ. పరిప్రశ్నలో భాగంగా మనం నిన్న పంచకోశాల గురించి తెలుసుకోవటం మొదలుపెట్టాం. నిన్న పంచకోశాలు అంటే ఏంటి, అలాగే అన్నమయ కోశం అంటే ఏంటి తెలుసుకున్నాం. ఈరోజు క్లుప్తంగా మనకి సాధకులకి ముఖ్యంగా వైరాగ్యము, ముముక్షత్వము, మోక్షం పొందాలనే తీవ్రమైన కోరిక ఉండాలి, వైరాగ్యం ఉండాలి. అన్నిటి పట్ల అంతటా అన్ని అన్నమాట. అంటే పిపీలక నుంచి బ్రహ్మ పదవి వరకు కూడా అవసరం లేదు అన్నదే నిజ వైరాగ్యం అన్నమాట. అయితే మన శరీరంలో ఈ 3 శరీరాలనే మళ్ళీ 5 భాగాలుగా చేసి పంచకోశాలుగా చెప్పుకుంటున్నారు. ఈ పంచకోశాలు ఏంటి అంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. అయితే ఈ 5 కోశాలని కోశము అని ఎందుకంటారంటే కత్తికి వరలాగా అన్నమాట. అలాగే గర్భస్థ పిండానికి మావి ఎలా కప్పించిద్ది సేఫ్ గా, ఇట్లా మనకి అనేకం చింతపిక్కకి పైన గొల్ల ఎలా ఉంటది, ఇట్లా రకరకాలుగా సంచి అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. కోశం అంటే కప్పి ఉంచినది అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మనకి ఇది యాక్చువల్ గా మనం ఆత్మస్వరూపులం. మనం మన స్వస్వరూపం ఏంటి అంటే మనం ఆత్మ అన్నమాట, వెష్టిగా ఆత్మ అన్నమాట. ఈ ఆత్మ మీద ఈ 5 కోశాలు కప్పి ఉంచాయి అని చెప్తున్నారన్నమాట. అంటే
ఎప్పుడైతే ఈ కోశాల్ని ఇవి నేను కాదు, నేను ఆత్మని అన్న బోధ మనకి ఎప్పుడైతే కలిగిద్దో, అన్న జ్ఞానం ఎప్పుడైతే కలిగిద్దో, ఒకటొకటి విచారణతో అసలు అవేంటో తెలుసుకోవాలి. వాటిని విచారణతో తొలగించాలన్నమాట. తొలగించినప్పుడు ఆఖరిగా ఉన్న ఆత్మ మనకి వ్యక్తమైద్దనమాట. అది తెలుసుకోవటానికే మనం ఈ పంచకోశాల గురించి తెలుసుకుంటున్నాం అనమాట. మానవ దేహం 3 శరీరాలుగా మనం విభజించటం జరిగింది. మనకు కంటికి కనిపించేదాన్ని స్థూల దేహం అని, భౌతిక దేహం అని చెప్తుంటాం అనమాట. ఈ స్థూల దేహాన్ని కార్యరూపంగా వాడుకునేది సూక్ష్మం అనమాట. తన యొక్క ఆలోచనల్ని, తను చేయదలుచుకున్న పనుల్ని ఈ స్థూలాన్ని ఆధారంగా చేసుకొని వ్యవహరిస్తే సూక్ష్మం అనమాట. అయితే ఈ సూక్ష్మం రావటానికి కారణం ఏంటి అంటే, మనకి అనేక జన్మ వాసనలు, సంస్కారాలు సంచితంగా ఉంటాయన్నమాట. అవి ప్రారబ్ధవశాత్తు ఈ జన్మలో వస్తుంటాయన్నమాట. అయితే ఈ వాసనలు, సంస్కారం అంటే ఈ జన్మ తీసుకోవటానికి కారణమైనవి కాబట్టి కారణ శరీరంగా చెప్పుకుంటాం అనమాట. ఇవి ఎంత ఎక్కువ పెంచుకుంటా ఉంటే మనం అన్ని జన్మలు తీసుకోవాల్సొస్తదనమాట. ఇప్పుడు ఈ జన్మలో సాధన చేసి మనము ఆగామి కలగకుండా కేవల ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఉంటే, మనకి ఆగామి ఎప్పుడైతే రాదో, మనం జ్ఞానవంతంగా ఎప్పుడైతే జీవిస్తామో ఆటోమేటిక్‌గా ఈ జ్ఞానంతో ఆ సంచితం మూట కరిగిపోతుందనమాట. మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం మనకి రాదనమాట. కాబట్టి మరల మన జన్మకు కారణమైన దాన్ని కారణదేహంగా చెప్పుకుంటాం అనమాట. ఈ కారణదేహం యొక్క ప్రేరణతోనే ఈ సూక్ష్మం ఏం చేస్తదంటే, ఈ స్థూలాన్ని తీసుకొస్తదనమాట. ఎందుకంటే పనిముట్టు సూక్ష్మానికనమాట ఇది. ఈ 3 శరీరాల్ని 5 భాగాలుగా విభజించడం జరిగింది. అన్నమయ కోశము అంటే స్థూల దేహంగా చెప్పుకుంటాం. ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయేమో సూక్ష్మ శరీరంగా చెప్పుకుంటాం. ఆనందమయ కోశాన్ని కారణ శరీరంగా చెప్తాం అనమాట. అయితే మనకి సర్వకాల సర్వావస్థల యందు సర్వకాలం అంటే 3 అవస్థలండి. అంటే ప్రతి నిమిషం కూడా మన మనుగడకి మన లోపల ఉన్న ఆత్మ యొక్క లక్షణమైన చైతన్యం ఆధారంగానే మనం వ్యవహరిస్తున్నాం అన్నమాట. ఈ చైతన్యం యొక్క ఆధారంతోనే మన సకల వ్యాపారాల్ని, సకల వ్యవహారాల్ని మన మాట గాని, కదలిక గాని అన్నీ దీని ఆధారంతోనే వస్తుంటాయన్నమాట. ఇదేంటి అంటే సర్వవ్యాపకంగా ఉంటది. అంతటా ఉంటది. ఉన్నది ఒక్కటే అన్నమాట. ప్రకాశవంతంగా ఉంటది. ఆ ప్రకాశంలోనే మనం దర్శించగలుగుతాం అన్నమాట. అయితే ఇంతటి శక్తివంతమైన ఆత్మని ఈ కోశాలు ఎలా కప్పాయి? ఇవి జడం కదా! అని మనం అనుకోవచ్చన్నమాట. దానికి కారణం ఏం చెప్తున్నారంటే, సూర్యుడి వలన ఏర్పడిన ఇవి మబ్బులు, మేఘాలు సూర్యుడికి అడ్డు వస్తుంటాయిగా అప్పుడప్పుడు సూర్యుడు మబ్బుల చాటుకెళ్ళిపోతుంటాడు. మనకి చీకటిగా అనిపిస్తది కాసేపు. అంతటి శక్తిగల సూర్యుడిని మబ్బులు అడ్డుకున్నాయి. అలాగే అగ్ని వలన మనకి పొగ ఏర్పడుతది. ఆ పొగ ఒక్కసారి అగ్ని కనపడకుండా కమ్మేసుకుంటదనమాట. అంతే గదా! అందుకని మనం పొగున్న చోట నిప్పు ఉంటది అని మనం గ్రహిస్తా ఉంటాం. అంటే ఆ శక్తితో ఏర్పడినయి దాన్ని కప్పివేస్తున్నాయి గదా! అలాగే ఆ ఆత్మ యొక్క శక్తితోనే ఈ జీవరాశంతా ఏర్పడింది, మనుగడ సాగిస్తుంది. కాబట్టి ఈ పంచకోశాలు అలా కప్పి ఉంచాయి అని అంతటి సత్తా వాటికి అలా కలిగింది అని చెప్పుకుంటున్నారనమాట. అయితే అన్నమయ కోశం అంటే మన స్థూలానికి, మన స్థూల శరీరం మన కంటికి కనిపించేది 24 తత్వాలు కలిగి ఉంటదని, ఇది సప్తధాతు నిర్మితమని, షడ్వికారాలు కలిగిందని, 4 దశలు కలిగిందని, ఇవన్నీ కూడా మార్పు చెందుతూనే ఉంటాయి. ఏదైతే మార్పు చెందిద్దో, ఏదైతే పరిణామం చెందిద్దో అది ఆత్మ కాదనమాట. శాశ్వతమైనది, కదలనిది, నిత్యమైనది ఆత్మగా చెప్పుకుంటాం అనమాట. కాబట్టి ఇక్కడ మనకి మనం మన వేషధారణ బట్టి, మన జాతి, మతము అని అనేక రకాల ఆధారంగా ఈ స్థూల దేహాన్ని మనము ఐడెంటిఫై చేస్తూ ఉంటాం అనమాట. అంటే చిహ్నాన్ని బట్టి స్త్రీ, పురుషులని అలా చెప్తా ఉంటాం అనమాట. అయితే మనకి కళల రూపంలో అనేకం కనిపిస్తూ ఉంటాయి. కళల్లో వ్యవహరిస్తూ ఉంటాం. ఒక ప్రాసెస్‌లో కథలాగా జరిగిపోతా ఉంటదనమాట. కల జరిగినప్పుడు అంతసేపు మనకి ఇది నిజమనే అనిపిస్తదనమాట. అయితే మేలుకోంగానే ఇది లేనిది కదా! ఇది కలే కదా! అని వెంటనే మనం అది సంతోష భావమైనా కావచ్చు, దుఃఖ భావం ఉలిక్కిపడి లెగుస్తాము. వెంటనే ఆ భయం నుంచి బయటపడాలి అంటే ఇది కల కదా! అంటే నిజం కాదు కదా! అని ఎలా అయితే జ్ఞానవంతమవుతామో, కలలో మన దేహంతో మనకి ఎలాంటి సంబంధం ఉంటదో, బాహ్యంగా మనం వ్యవహరించే వ్యవహారాలకు కూడా అంతే సంబంధంగా గుర్తించమంటున్నారు. ఎందుకని అంటే, మనం వ్యవహరిస్తున్నంత సేపు బ్రహ్మ సత్యం, ఈశ్వరుడు సత్యం, జగత్ సత్యం, నేను సత్యంగా ఉంటాను.
ఎప్పుడైతే మనం జ్ఞానవంతులమయ్యి నేను ఆత్మని, నేను బ్రహ్మాన్ని అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, అనుభవానికి వస్తదో, అప్పుడు జాగ్రత్త అవస్థ కూడా కల లాంటిదే అని, లేనిదే ఉన్నట్లు మనకి తోపింపచేస్తుంది. ఇది మాయ అని గ్రహిస్తాం. లేతే ఈశ్వర విలాసంగా మనం తెలుసుకుంటాం అన్నమాట. కాబట్టి స్వప్నమందు మన దేహంతో మనకి ఏ మాత్రం సంబంధం ఉన్నదో, ఏ సంబంధం లేదు. అదలా లేకనే ఉన్నట్లు నడుస్తుంటదన్నమాట. ఈ దేహంతో గూడా నీకు అలాంటి సంబంధమే ఉండాలి. అంటే ప్రెజెంట్‌లో నేను ఉన్నాను అనుకునే దేహం గూడా అలాంటి సంబంధమని గుర్తించమని మనకి తెలియజేస్తున్నారనమాట. అయితే ఈ దేహం హేయమైనది అంటే మలమూత్రాదులతో నిండి ఉన్నప్పటికీ మనం మోక్షం పొందటానికి ఇది పనిముట్టు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా పవిత్రంగానే భావించాలి. దీన్నేమి మనము దూరం పెట్టవలసిన లేదు. మోక్షం పొందే వరకు దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత సాధకులకు ఉంది. అంటే శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే హితమైన ఆహారం మితంగా తినాలి. అలాగే ఉపవాసం ఉండాలి. ఉపవాసం వలన స్థూల దేహాన్ని దాటవచ్చనమాట. అంటే సాత్వికమైన ఆహారాన్నే తీసుకోవాలి. అలాగే ఆరోగ్యం చేకూర్చటానికి ప్రాణాయామం చేయాలి. స్థిరంగా కూర్చోగలుగుతాం అన్నమాట దాని వలన. ఇలా మనం పాటించటం వలన మనకి ఈ దేహాన్ని మనం ఆ గమ్యం చేరే వరకు అంటే మన లక్ష్యాన్ని మోక్షం పొందే వరకు మనం దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకే ఉందన్నమాట. ఎందుకంటే మరు జన్మ ఏంటో మనకి తెలీదు. ఉన్న జన్మలోనే మనము మన పని పూర్తి చేసుకొని వెళ్ళగలగాలన్నమాట. మళ్ళీ వచ్చే జన్మ మనకు సాధనకు అనుకూలమైన దేహం వస్తదో లేదో తెలీదు కదా! అందుకని ఉన్నప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనటానికి కారణం గూడా ఇదే అన్నమాట. అట్లా మనకి స్థూల దేహాన్ని జాగ్రత్తగా అన్నమయ కోశాన్ని నివసించవచ్చనమాట. రెండవది ప్రాణమయ కోశము. ప్రాణము. మనకి ప్రాణం లేకపోతే మనుగడే ఉండదు కదా! దీనికి ఏం చెప్తున్నారంటే సూక్ష్మ శరీరమందలి భాగమైన పంచ ప్రాణములు, పంచ కర్మేంద్రియములు కలిపి ప్రాణమయ కోశము అంటారు. అంటే ఇక్కడ మనకి సూక్ష్మ శరీరమందలి భాగమైన ప్రాణము. మనం ముందు ఏం చెప్పుకున్నాము? ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, సూక్ష్మ శరీరంగా చెప్పుకున్నాం. అంటే ఇవి ఇక్కడ పంచ ప్రాణాలు అంటే మనం ఏం చెప్పుకున్నాం? ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము. ఈ 5 రకాల వాయువుల్ని కలిపి పంచప్రాణాలుగా చెప్పుకుంటాం. పంచ కర్మేంద్రియాలంటే వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయువు. ఈ 5 కర్మేంద్రియాలు కలిపి ప్రాణమయ కోశంగా చెప్పుకుంటాం అన్నమాట. ఎందుచేతంటే ఇది పంచభూతాల యొక్క రజోంశం నుండి ఉద్భవించినవన్నమాట. అంటే ఎక్కువ వర్క్ చేసేది. నిరంతరాయంగా ప్రాణం ఉంటది. ఒక్క క్షణం ఆగినా కంగారు పడిపోతాం. అలాగే కర్మేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయన్నమాట. అందుకని ఇవి రజోగుణం నుంచి ఉద్భవించాయి. పంచభూతాల యొక్క రజోగుణం నుంచి ఇవి ఏర్పడ్డాయన్నమాట. 5 ప్రాణశక్తులు. శక్తులు అనేటప్పటికి బ్రహ్మాండ పరిధండి. ముందు సమిష్టి తెలుసుకొని తర్వాత వెష్టిలోకొస్తాం అన్నమాట. శక్తి అంటే తత్వం అన్నమాట. స్వభావము. కాబట్టి పంచశక్తులు, పంచ ప్రాణశక్తులు, 5 కర్మేంద్రియ శక్తులు అంటే వీటిని స్వభావం అని గాని, తన్మాత్ర అని గాని, తత్వం అని గాని అనవచ్చనమాట. అన్నమయ కోశము అన్నపూరితమై, ప్రాణ అపానాది వాయుపూరితమై జీవించగలుగుతున్నది. అయితే వీటి వల్లనే మనం తిన్న ఆహారం జీర్ణమవటం గాని, మనకి శక్తి రావటం గాని అంతే గదా! ఒక్కరోజు అన్నం తినలేదనుకోండి, రాత్రి అయ్యేటప్పటికి నీరసం, కాలు, చెయ్యి కదపటం కూడా కష్టమైపోద్ది. అమ్మో! నాకు ఓపిక లేదు, నాకు ప్రాణం బాలేదు. ఇలా మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. అంటే అన్నపూరితమై ప్రాణ అపానాలు మనం తీసుకునే శ్వాస మళ్ళీ విసర్జించేది. మధ్యలో ఇంకా 3 వాయువులు అనేక రకాలుగా మన జీర్ణశక్తిని గాని, మన శరీర ఎదుగుదలకు గాని అవి తోడ్పడుతూ ఉంటాయన్నమాట. ఇవన్నీ మనం పిండాండ పంచీకరణలో చాలా క్లారిటీగా ఎలా లయిస్తాయో గూడా మనం తెలుసుకున్నాం. అయితే ఈ వాయుపూరితమై జీవిస్తుంది. అంటే వాయుపూరితం అంటే మనం మ ప్రాణం ప్రాణశక్తి నుంచి మనం శ్వాస రూపంలో మనం తీసుకుంటా ఉంటాం అన్నమాట. అలా వాయు రూపంలో తీసుకున్నది మన లోపలికెళ్ళాక అది 5 భాగాలుగా విభజించబడతది. అది చేసే పనిని బట్టి 5 భాగాలుగా మనము చెప్పుకుంటాం అన్నమాట. ఈ పాదము మొదలుకొని మస్తక పర్యంతరము దేహమంతటా వ్యానవాయు రూపంలో వ్యాపించి ఉంటూ, దేహానికి బలాన్ని ఇస్తూ చక్షురాది ఇంద్రియములను ప్రేరేపిస్తూ ఉంటుంది. అయితే వ్యానవాయువు అనేది మనకి తల వెంట్రుక నుంచి కాలు గోటు వరకు ఇది ప్రయాణం చేస్తది. స్పర్శ జ్ఞానాన్ని కలిగిస్తదనమాట. మనకి అది ఉంటేనే మనం బలం ఉన్నట్లు. లేతే ఏదైనా ఒక పార్ట్ పనిచేయట్లేదనుకోండి, మనం చెప్పుకున్నాం అందులో. అది వాయువు కమ్మేయటం అనేది మనం చెప్పుకున్నాం. అలాగే పక్షపాతం
ఇవన్నీ కూడా పని చేయకపోతే ఏదోలా అనిపిస్తది కదా! అంటే మనకి బలాన్ని చేకూర్చేది కూడా ఈ ప్రాణమే. మనం తిన్న ఆహారాన్ని బలోపేతం చేయటానికి తగిన శక్తినిచ్చేది కూడా ఈ ప్రాణవాయువు ద్వారానే మనం పొందుతాం అన్నమాట. కాబట్టి ఇదేం చేస్తుంది? మన కళ్ళు, ఇంద్రియాలు పనిచేయటానికి ఈ ప్రాణమే ఆధారం అన్నమాట. ప్రాణం లేకపోతే జడప్రాయం అన్నమాట. పాదం మొదలుకొని మస్తక పర్యంతరము దేహమంతటా వ్యానవాయు రూపంలో వ్యాపించి ఉంటుంది. ఈ వ్యానవాయువు ఉండటం వల్లనే మనకి స్పర్శ జ్ఞానం కలుగుతుందనమాట. గోటికి ఏమన్నా తగిలినా వెంటనే స్పర్శ మనసుకు అందజేస్తదనమాట. అలాగే తలపైన ఏదైనా పాకుతున్నట్టు వెంట్రుకకు గూడా కదిలినా అది మళ్ళీ మనసుకి చేరవేస్తూ ఉంటదనమాట. ఇదే మనకి స్పర్శ జ్ఞానం కలిగించడానికి ప్రధాన కారణం అనమాట. మనం ఉన్నాము అన్న భావన కలిగించడానికి గూడా ఇదే అన్నమాట. వ్యాపించి ఉంటూ దేహానికి బలాన్ని ఇస్తూ చక్షురాది ఇంద్రియాలను ప్రేరేపిస్తూ ఉంటుందన్నమాట. ఇలా చేయటం వల్లే మనకి మన జీవనం అనేది సజావుగా జరుగుతదన్నమాట. అయితే ఈ ప్రాణానికి కొన్ని ధర్మాలుంటాయి. కొన్ని గుణాలుంటాయన్నమాట. ఈ ప్రాణమయ కోసము ఏంటి క్షుత్ప్రపాసం అంటాం. అంటే ఆకలి. నేను ఆకలి నే నేను దప్పికను దాహం అన్నమాట. నేను సామర్థ్యమును నాకు శక్తి ఉంది. నేను ఈ పని చేయగల సామర్థ్యం నాకుంది అని. నేను బలమును నాకు బలవంతుడిని నేను. పరాక్రమం కలవాడను. నేను శక్తివంతుడిని అంటానికి కారణం ఏంటంటే, ప్రాణశక్తి బలంగా ఉన్నప్పుడు ఇలాంటి వర్డ్స్ అన్నీ మనకొస్తాయన్నమాట. నేను బాగా మాట్లాడగలను. కొంతమంది అలసిపోతారు కాసేపు మాట్లాడడం. కొంతమంది గంటల తరబడి మాట్లాడుతున్నా అలసట ఉండదు. వినేవాళ్ళు అలసిపోతుంటాం అన్నమాట. ఎక్కువ టీచర్స్‌కి ఈ కాన్సెప్ట్ బాగా వర్తిస్తదన్నమాట. నేను మూగను, నేను మాట్లాడలేను అన్నది గూడా ప్రాణం వల్లనే అన్నమాట. ప్రాణమయ కోశం గదా గుణాలన్నమాట. ఏంటి? నేను ఆకలియను, దప్పికను, సామర్థ్యమును, బలమును, పరాక్రమమును కలవాడను. నేను వాచాలకుడను, దాతను, మూగను అనునవి ప్రాణమయ కోశము యొక్క గుణములు. అన్నమయ కోశమున ఆశ్రయించి ప్రాణమయ కోసం చెలించును. ఈ ప్రాణం ఉంది అని తెలియటానికి ఏంటి? అంతటా ఉంది. మహాప్రాణం సృష్టంతటా ఉంది. కానీ మనం దాన్ని గుర్తించలేము. మనకి కేవలం అన్నమయ కోశం ఉండటం వల్లనే ప్రాణం ఒకటుంది. ఆ ప్రాణం వలన ఈ అన్నమయ కోశము అంటే ఈ స్థూల దేహం నడుస్తుంది, పనిచేస్తుందని గ్రహించగలుగుతాం అన్నమాట. అందుకని అన్నమయ కోశమును ఆశ్రయించి ప్రాణమయ కోశము చెలించును. అది లేకపోతే ఎలా చెలుస్తది? అంతటా ఒక్క తీరుగానే ఉంటదన్నమాట. అంటే ఈ అన్నమయ కోసం ఆధారం చేసుకునే ఇది చెల్లిస్తుంది అని మనం గుర్తించగలుగుతాం అన్నమాట. మనము సుషుప్తిలో లయించినప్పుడు కూడా ఈ దేహమందు ప్రాణక్రియ జరుగుతూనే ఉండును. అయితే మనకేంటి మనం జాగ్రత్త అవస్థ అన్ని వ్యవహారాలు చేయటానికి అనుకూలమైనది. అలాగే జాగ్రత్తకి, సుషుప్తికి అంటే గాఢ నిద్రగా చెప్తాం సుషుప్తిని. ఈ మధ్యలో స్వప్నం ఉంటదన్నమాట. అంటే నిద్ర పట్టని టైంలో మనకి అనేక కలల రూపంలో వస్తాయి. మార్నింగ్ నుంచి మనం ఈవినింగ్ నైట్ పడుకునే వరకు ఏదో ఒక ఆలోచన చేసామనుకోండి అది రావచ్చు. లేదా అనేక జన్మలుగా మనకి తెలియనియి కొన్ని రావచ్చనమాట. అవి కొన్ని గుర్తుంటాయి. కొన్ని అసలు గుర్తే ఉండవు. అసలు కలొచ్చినట్టే కొన్ని సార్లు గుర్తుండదనమాట. అలాంటిది ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, సుషుప్తిలో మనకి మనం నిద్రించినప్పుడు మనసు లయమైపోద్ది. ఇంద్రియాలు గూడా అంటే గాఢ నిద్రకెళ్ళినప్పుడు చలనం లేకుండా పడుంటాం. అంటే శవప్రాయంగా ఉంటాం అన్నమాట. మనం ఆ టైంలో మనం తీసుకెళ్ళి ఎవరైనా వేరే ప్లేస్ మార్చినా గూడా మనకేం తెలీదు. పడుకునే వరకే అన్నీ చూసుకుంటాం అన్నమాట. ఫ్యాన్ ఉందా? లైట్ ఉందా? బెడ్ బావుందా? దుప్పట్లున్నాయి. ఇవన్నీ అక్కడే అన్నమాట. సుషుప్తికెళ్ళేటప్పటికి అన్ని ఇంద్రియాలు లయిస్తాయి. కానీ ప్రాణం మట్టుకి లోపల కొట్టుకుంటూనే ఉంటదన్నమాట. అంటే ప్రాణక్రియ జరుగుతూనే ఉంటుందన్నమాట. లేదండి జరగలేదు నిద్రలో. ఇంక లేచే అవసరం మనకి రాదన్నమాట. కాబట్టి అంత మాత్రమున అవి తన చుట్టూ జరిగే విషయములను తెలుసుకోలేదు. అయితే అది క్రియ జరుగుతుంది కదా అని చుట్టూ ఎవరెవరో ఏదో వ్యవహరిస్తూ ఉంటారు. అయితే అది కనిపెట్టగలిగిదా ప్రాణం? కేవలం అది ఓన్లీ శ్వాస తీయటం, వదలటమే అన్నమాట దాని పని. అయితే సుఖదుఖములు అనుభవించలేదు. దానికి సుఖము తెలీదు, దుఃఖము తెలీదు. ఆ ప్రాణ శక్తి, శక్తి అంటేనే చూడండి మనకి ఆధారంగా ఉన్నదని. ఆ శక్తితోనే ఇవన్నీ మాట్లాడతాం. నాకు ఆకలి వేస్తది, లేదా నాకు దాహం వేస్తది. నేను శక్తిమంతుడిని ఇవన్నీ దాని ఆధారంగా మనం వ్యవహరిస్తాం అనమాట. అలా అని మన ఇంద్రియాలన్నీ సుషుప్తిలో లయమైనప్పుడు మనసు లయమైపోద్ది, బుద్ధి లయమైపోద్ది. అప్పుడు ఈ ప్రాణక్రియ జరుగుతానే ఉంటది. జరుగుతుంది కదా అని అది ఎటువంటి వ్యవహారాల్ని అది చూసుకోలేదనమాట. కేవలం ఆ శరీరాన్ని అట్లా నిలిపి ఉంచిద్దనమాట. శ్వాస రూపంలో ప్రాణం కొట్టుకుంటూ ఉంటదనమాట. కాబట్టి ఇది సుఖదుఖాల్ని అనుభవించలేదు.
ప్రాణమును మన స్వాధీనంలోనికి తెచ్చుకోవాలనంటే సమప్రాణాయ సాధన ద్వారా సహజంగా జరుగునట్లు చేసుకోనవలెను. సహజంగా జరగటం అంటే ఏంటంటే అండి, మనం పుట్టినప్పుడు మన ఆలోచనలు లేనప్పుడు సమంగా జరిగిద్దనమాట. అంటే ఎక్కువ తక్కువలు ఉండదనమాట. అదే కోపం వచ్చిందనుకోండి గమనించుకోండి. ఎక్కువ శ్వాస పీలుస్తాం. మనకి చెప్తా ఉంటారు తాబేలనుకోండి నెమ్మదిగా పీలుస్తది. 400 సంవత్సరాలు జీవిస్తదండి. ఇప్పుడు ఋషులది యజ్ఞాలు అదే తపస్సులు చేసినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు శ్వాస తీసుకోరుగా కుంభకంలో ఉంటారు. అందుకే వాళ్ళు వందల వేల సంవత్సరాలు జీవించగలుగుతారు. మనం ఏం చేస్తామంటే మనకిచ్చిన శ్వాసలు రోజుకి 21,600 ఇస్తే మన కోపతాపాలకి, రాగద్వేషాలకి లోనై ఆవేశపడిపోయి తొందరగా ఖర్చు పెట్టుకుంటాం. రేపటి, ఎల్లుండి 10 రోజుల క్రితమయి గూడా ముందే ఈ రోజే అవగొట్టేసుకుంటాం అనమాట. అంటే మన ఆయువుని మనమే తగ్గించుకునే స్థితికి ఈ కలియుగంలోకి వచ్చేసాం అనమాట. అందుకే ఇక్కడేం చెప్తున్నారు? సమప్రాణాయామం చేయటం ద్వారా అంటే మనం చేస్తాం గదా! ఇటు పీల్చి కుంభకం చేసి ఇటు వదులుతాం. మళ్ళీ అంటే నంబరింగ్ కౌంటింగ్. ఎవరికి ఎంత కెపాసిటీ ఉంటే అంత ఆపుతాం అనమాట. దాని వలన సమంగా చేయటం వలన మనసు, ప్రాణం ఆధారం కాబట్టి మనసు స్థిరమైపోద్ది. శరీరం, ఇంద్రియాలు స్థిరమైపోతాయి. శరీరం గూడా కదలదనమాట చేస్తా కూర్చుంటే. అది ఎందుకు చేస్తున్నాము అంటే అది సహజం అవటం కోసం ముందు మనం సంధ్యా సమయాల్లో ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. ఇది సమప్రాణాయామం వలన ఏమవుతుంది అంటే సమత్వ స్థితికి మనం చేరుకుంటాం అనమాట. సహజంగా జరిగినట్లు చేసుకొనవలెను. అంటే ఈ హెచ్చుతగ్గులు లేకుండా, ఈ కోపతాపాలు లేకుండా ఆటోమేటిక్‌గా కంట్రోల్ అవుతాం అనమాట. ఈ సమప్రాణాయామం చేయకపోతే అంటే మనకి ఎలా మనం గమనిస్తున్నాం అనుకోండి, ఎలా జరుగుతుందో మనకి తెలీదు. కొద్దిగా గమనిస్తే ఈ ఈ ముక్కులోంచి తీస్తున్నామా, సూర్యనాడి, చంద్రనాడిగా చెప్పుకుంటాం అనమాట. ఇటు తీస్తున్నామా, లేతే 2 రంధ్రాల ద్వారా తీస్తున్నామా, అది కూడా మనం తెలియని స్థితిలో మనం శ్వాసను తీసుకొని బతికేస్తుంటాం అనమాట. సో, సమప్రాణాయామం వలన మనకి మన జీవితం సజావుగా సాగటానికి సహజంగా అంటే ఏ గొడవలు ఏమీ లేకుండా ఉండటాన్నే సహజ స్థితి అన్నమాట. అది స సహజంగా జరిగినట్లు చేసుకోవాలి. ఇప్పుడు లేదు కదా! అలా లేదు గదా! కాబట్టి మనం ప్రయత్నించి ఆ స్థితికి రావాలన్నమాట. దీని వలన విషయ సమత్వం ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనం కూల్‌గా ఉన్నామనుకోండి, ఎవరు ఎంత గొడవ పెట్టినా, ఎంత రెచ్చగొట్టినా అయితే సరే అలాగే. ఓకే. గుడ్. చేస్తాలే. మనకి రెండోసారి చెప్పంగానే కోపం వచ్చేస్తది. ఎన్ని సార్లు చెప్తావు? చేస్తానన్నాను గదా! అంటాం. అంటే లోపల ఎంత కదిలిపోయామో చూడండి. ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యామో. అదే సరే చేస్తాను. ఎన్ని సార్లు చెప్పాల్సొచ్చినా పిల్లల్ని మందలిస్తామండి. 2 సార్లు, 3 సార్లు కొంచెం మంచిగా ఉన్న తల్లయితే 3 సార్లు, 4 సార్లు. ఇంకా ఐదోసారి ఎన్ని సార్లు చెప్పించుకుంటావురా అని రైజ్ అయిపోద్ది వాయిస్‌లో. రైజ్ అయింది అంటే సోమవారం మనం ముందు క్లాసుల్లో గూడా చెప్పుకున్నాం. 120, 120/80 ఉంటే మనం కొట్టే స్థితికి రామంట. అది అంత కోపం పెచ్చు పెరిగితే అంటే 200, 300 బీపీ పెరిగితే తప్ప మనం దెబ్బ పడదంట ఎదుటోళ్ళ మీద. అంటే ఈ లెక్కన మనం ఎన్ని సార్లు ఆవేశపడుతున్నామో చూడండి. ప్రతి ఆవేశం వెనక మనకి మన ఆయువు తీరిపోతుందని గుర్తుపెట్టుకోవాలి. ఎవరికో ఏదో హాని చేస్తామని కదండీ! మనకి మనమే హాని చేసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనం సమంగా శ్వాస తీసుకుంటామో విషయాల పట్ల కూడా సమత్వ భావన మనకి ఏర్పడుతుందన్నమాట. తద్వారా ప్రాణమయ కోసము ఇది నేను కాదు అన్నది దృఢపడి నేను ఆత్మను అన్న స్థితికి చేరుకునే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా ప్రాణాన్ని కాపాడుకోవాలి. వాటిని తెలుసుకొని ఏ సాధన చేస్తే దాని నుంచి బయటపడతాము అంటే విచారణతో నిరసించటం. నిరసించటం అంటే ఏంటి అంటే ఇది నేను కాదు అని తెలుసుకోవటం అన్నమాట. అప్పుడు వాటిలో కలిగే విషయాల పట్ల గాని ఏదైనా కూడా తాదాప్యత ఉండదన్నమాట. సాక్షిగా ఉండగలుగుతాం అన్నమాట. దానికేం చెప్తున్నారంటే ఆ చైతన్యం యొక్క శక్తి రూపమే ప్రాణము. మనం అంతటా ములుగుచ్చు సందు లేకుండా వ్యాపకమై ఉన్నది చైతన్యము. ఆ చైతన్యం ఆధారంగానే అందరూ మనుగడకి, అన్ని కదలికలకి కారణమవుతుంది. అయితే దాని యొక్క రూపమే ప్రాణం అన్నమాట. అంతటా వాయు రూపం. పాంచభౌతికం ఉంది గదా! వాయు రూపంలో ఉంది. అది మనం తీసుకునే శ్వాస. అందులోంచే మనం గాలి. బయట ఉన్న గాలి నుంచే మనం కాసేపు గాలి లేని చోట టైట్ ఉన్న చోట వచ్చామనుకో ఊపిరి అందక చాలా అల్లాడిపోతుంటాం అనమాట. అది ఆ శక్తి రూపమే మనకి ప్రాణంగా సహాయపడుతుందనమాట. అంతటా ఉన్న వాయు రూపం అంటే అంతటా ఉన్న చైతన్యంతో కలిసిన ఈ పాంచభౌతికమైన వాయువు ఏంటంటే శ్వాస రూపంలో మనం తీసుకోగలుగుతున్నాం అనమాట. దాన్ని మహాప్రాణం అంటాం. మనం చిన్న ప్రాణానికి ప్రాణం అని చెప్తాం అనమాట. దీనికి దానికి భేదం లేదని గుర్తించటమే మోక్షం అన్నమాట.
ఇట్లా ఇది మన శరీరంలో పంచప్రాణాలుగా పనిచేస్తుంది. మన లోపలికి తీసుకున్న గాలి పనిచేసే విధానాన్ని బట్టి ఇప్పుడు మనం అంతఃకరణం ఒకటే మనసే. కానీ అది విషయాల గురించి వ్యవహరించేటప్పుడు మనసుగా, అట్లాగే నిశ్చయాత్మకమైనది బుద్ధిగా తెలుసుకుంటాం. అలాగే చిత్తంలో వాసనలుంటాయి. అవే ప్రేరణ కలిగి వాసన ఆవిరి రూపంలో మన మనసులోకొచ్చి క్రియారూపం బుద్ధితో నిశ్చయమై క్రియ చేయటానికి తోడ్పడతాయి. అహంకారం నేను, నేను, నేను. ఆ నేను ఏ నేనో తెలుసుకోకుండా ఈ నామరూపాత్మకమైన రూపాలతో ఉన్న నేనునే నేనుగా మనం అహంకారంగా బలపరుచుకొని ఇంకా ఇంకా దేవుడికి దూరం అయిపోతున్నాం అన్నమాట. యాక్చువల్‌గా మనము ఆత్మస్వరూపులమే. కానీ ఈ అహంకారం ఎప్పుడైతే ఈ నామరూపాత్మకమైన అహంకారం మనం ఎక్కువ బలపరుచుకుంటున్నామో దేవుడికి గుర్తించడం అనేదికి అంత దూరం అయిపోతున్నాం అన్నమాట. అందుకే దూరము, దగ్గర అని కూడా మనకి ఒక లక్షణం చెప్తారు ఆత్మ లక్షణం. ఇలా పంచప్రాణాలుగా పనిచేస్తుంది. ప్రకృతి ధర్మంగా పనిచేసే దీనిని మనం మన ఆలోచనలతో మనం మంచి ఆలోచనలు చేసేసామనుకోండి సాత్వికమైనవి ఏమి ఇబ్బంది లేదు. కామ్‌గానే ఆలోచిస్తుంటాం. శ్వాసలో ఎటువంటి మార్పు లేదుండదనమాట. గుణ ప్రేరణతో రజో తమోనులకి దిగిందనుకోండి, ఆలోచన కూడా దుఃఖదాయకమే. ఎప్పుడో ఎవరో ఏదో అన్నారు. తలుచుకుంటుంటే దుఃఖమొచ్చేస్తుంటది. అంటే గుణ ప్రేరణ మారిపోయిందనమాట. రజోలోకొచ్చాం. ఇంకా ఎక్కువ సెన్సిటివ్ పేరనేది అది మనం పెట్టుకున్న పేరండి. నిజానికి సెన్సిటివ్ అంటే చిన్న చిన్న వాటికి కూడా ఆనందించడాన్నే సెన్సిటివ్ అంటారనమాట. చిన్న చిన్నకి బాధపడిపోతాడు వాడు బాగా సెన్సిటివ్ అంటే అది కరెక్ట్ కాదనమాట. అలా తమ గుణంలోకెళ్తే ఇంకా మనకి లాస్ అనమాట. దాని గమనాన్ని మార్చి అస్వస్థతకి గురి అవుతున్నాం. దాని వలన ఏంటి అంటే మన ఆరోగ్యం పాడైపోద్ది. ఇప్పుడు మనకి ఈ అనారోగ్యం వచ్చింది అంటే నిన్నటి నుంచి ఇవాల్టిలోపు వచ్చేదండి. మనం ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా బాగా దాని మీద ముద్రలు వేసుకుంటా ఉన్నామనమాట. ప్రతి దాని దగ్గర ఆ పాయింట్ ఔట్‌ని మన మనసులో పెట్టేసుకొని సంవత్సరాల తరబడి బాధపడి, వ్యధపడి డాగ్స్ అన్నీ మనలో పేరుకుపోయి హార్ట్ ప్రాబ్లమ్ వచ్చినా అదే కారణము. షుగర్‌లు, బీపీలు వచ్చినా అవే కారణాలనమాట. కాబట్టి ఇవన్నీ రాత్రికి రాత్రి వచ్చేవండి. అనారోగ్యానికి గురవ్వటానికి కారణం ఏంటంటే మనం చేసే ఆలోచనలు, గుణ ప్రేరణ. ఏదైనా పని చేయాలంటే ఒకే పనిని చూడండి చాలా కూల్‌గా, సమర్థవంతంగా సత్వగుణం వాళ్ళు చేస్తారు. అదే పనిని రజోగుణం వాళ్ళు వేగంగా చేసేస్తారు. తప్పులు దొర్లుతా ఉంటాయి. తమో గుణం వాళ్ళైతే వాళ్ళకి అపాయము లేదా పోస్ట్‌పోన్ చేస్తా ఉంటారు. ఇంకా అది చేయకుండానే ఆగిపోతుందనమాట. ఇట్లా మన ఆలోచనలతో, గుణ ప్రేరణలతో దాని గమనాన్ని మార్చి గమనాన్నంటే చక్కగా వెళ్ళేది. మనకి బ్రహ్మరంధ్రం నుంచి కిందకి వెన్నుపూస ద్వారా పైకి కిందకి మూవ్ అవుతా ఉంటది. ఎంతో ప్రశాంతంగా తిరిగేదాన్ని స్పీడప్ చేయిస్తా ఉంటాం అన్నమాట. గమనాన్ని మారుస్తూ ఉంటాం అన్నమాట. అస్వస్థతకు గురైపోతుంటాం అన్నమాట. సహజంగా దాని పనిని దాన్ని చేసుకొనివ్వటమే. ఎందుకంటే ఎందుకు దాని పని అది చేసుకోవాలంటే నేనది కాదు గదా! నేను ఆత్మని కదా! నేనెంత ప్రశాంత చిత్తంగా ఉంటే అంత ఆత్మస్థితిలో ఉన్నాను అర్థం అనమాట. ఆత్మగా ఉండాలంటే మనకెలా ఉండాలి? స్పందన ఉండకూడదు, ప్రస్పందన ఉండాలి. అన్నిటికి సాక్షిత్వం. ఎంత పెద్ద ఇష్యూ అయినా, ఎంత చిన్నదైనా సరే సాక్షిగా జీవించాలి. అప్పుడే ఆత్మస్థితిలో ఉన్నట్టనమాట. ఇది తెలుసుకొనుటకు అనులోమ, విలోమ సమప్రాణాయామం చేయడం ద్వారా దీని ధర్మాన్ని పునరుద్ధరించటమే. నిజంగా దాని ధర్మం అది నిర్వర్తిస్తూ ఎళ్తుంది. మనం ఏం చేస్తున్నాం? మన ఆలోచనలతో, గుణ ప్రేరణతో మనము మార్చేసాం అన్నమాట. అందుకని మన జీవితం ఎందుకు తెచ్చుకున్నామో దానికి మనం అడ్డుపడకూడదనమాట. అలా నడవనిచ్చినప్పుడే దాని ధర్మం అది నిర్వర్తిస్తది. లేదా మనం ప్రయత్నించి పొందాలి. ఇప్పుడు ఆవేశపడిపోయాం, ఏదో చేసాం, అసమతుల్యం వచ్చింది మన శ్వాసలో అంటే అనారోగ్యానికి గురవుతాం. ఇప్పుడేం చేస్తున్నాం? ప్రాణాయామం. ఏ ఏ జబ్బుకైనా సరే అండి ముందు మనం మన వంతుగా పచ్చిమ ఎలా చేయాలో అలాగే ప్రాణాయామం చేయటం ద్వారా 50% దాన్ని రికవర్ చేసుకోగలుగుతాం. మిగతాది డాక్టర్ ఇచ్చే మందుల వలన తగ్గుతదనమాట. ఇట్లా దాని ధర్మాన్ని మనము పునరుద్ధరించుకోవాలి. రోజుకు మనం 21,600 శ్వాసలు జరుగుతాయి. మనకు 2 రకాల సంస్కారాలు ఉంటాయి. ఏంటంటే లోక సంబంధ సంస్కారాలు. ఈ లోక సంబంధమైనయి ఏంటి? అన్ని విషయాలే కదా! అన్ని వ్యవహారాలే. ఈ విషయ వాసనల వలన కర్మానుభవానికి దారితీస్తది. ఏదైనా ఒక వాసన ఉందంటే అది చేయకుండా ఉండలేం.
ఒక్కటే గుర్తండి. వాసన ఉందా లేదంటే ఆ పని చేయకుండా ఉండలేను. అది అనకుండా ఉండలేను. అది తినకుండా ఉండలేను అంటే ఈ వాసనలే అన్నమాట. ఇయన్నీ విషయంలే. ఏదైనా శబ్ద స్పర్శ రూప రసగంధాదుల మధ్యే ఉంటాయండి. దాన్నే తిప్పి తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి ఆ కోవకే వస్తాయన్నమాట. అట్లా వీటిల్ని మనం ఏం చేస్తున్నాము, అనుభవించేటప్పుడు బంధంలో ఇరుక్కుపోతున్నాం. అంటే ఇది నేను చేయకుండా ఉండలేదంటే బంధమే. ఇంక డౌటే లేదు. అంటే మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. మళ్ళీ ఇంకొకసారి. అంటే పునః పునః నివర్తించ చేయాలి. మనం ఏం చేస్తాం, ప్రవృత్తి మార్గంలోనే వెళ్తుంటాం అన్నమాట. ఈ కూర నచ్చింది, మళ్ళీ రేపు చేసుకుందాం. ఈ సినిమా నచ్చింది, మళ్ళీ ఇంకోసారి చూద్దాం. వీళ్ళతో మాట్లాడితే బావుంది, ఇంకోసారి. ఇంకోసారి అన్న పదం. లేదా నేను ఏదో అనుకున్నాను ఇది కొనుక్కోవాలని. దాని మీద రెండోసారి ఆలోచనలొచ్చిందంటే వెంటనే గుర్తించి, అమ్మో! వాసన అయిపోద్ది. మళ్ళీ అది బలపడితే సంస్కారం. ఆ సంస్కారం ఏర్పడితే మళ్ళీ జన్మ రావాలి. వెంటనే ఈ లిస్ట్ మనకి గుర్తొచ్చేయాలన్నమాట. అలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, వెంటనే మొదటి స్టెప్ దగ్గరే రెండో ఆలోచన దగ్గర ఆపేసుకోగలుగుతాం అనమాట. అందుకే ఈ సత్సంగాలనమాట. ఊరికే అయితే కొన్ని రోజులు వింటాము, మర్చిపోతాము. రోజు ఎందుకు అంటే మళ్ళీ రేపు ఈ టైం వరకు మనకి బ్రష్ అప్ అనమాట. అయితే మన స్వామివారు చెప్పినవి విని ఆగిపోవచ్చు. మనం అంత సాధన చేయగలిగిన వాళ్ళం అయితే. ఎందుకు సత్సంగం పెట్టిస్తున్నారంటే మనకి మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవటం వలన అది నిధిధ్యాసనకి చేరినప్పుడు, ఆ సందర్భం, ఆ వ్యవహారం వచ్చినప్పుడు వెంటనే స్ఫురిచ్చేస్తదనమాట. మన లోపల నుంచే కంట్రోల్ చేసేస్తదనమాట. అందుకోసమే మనం ఇక్కడ సత్సంగం అనమాట. కాబట్టి ఈ లోక సంబంధమైన వ్యవహారాలన్నీ ఎలా ఉంటాయండి? విషయాలుగా ఉంటాయి. విషయాన్ని మనం ఎలా చూడాలండి? విషయం కింద ట్రీట్ చేయకపోతే మనం ఎప్పటికీ సాధకులం కాలేమనమాట. కాబట్టి ఇవేం చేస్తున్నాయంటే కర్మబంధం వలన మరల మరల జన్మలు వస్తున్నాయి. అలా కాకుండా అదే శ్వాసలను అహం బ్రహ్మస్మి అనే ఆ సంస్కారాన్ని, ఇదేంటి కొత్త సంస్కారం. అన్ని సంస్కారాలు ముందు వాసనలు మనమిచ్చినయే బాహ్య విషయానికి సంబంధించినైనా. ఇప్పుడు రెండో రకం ఏం చేయమంటున్నారు సాధకులుగా? నేను బ్రహ్మని. ప్రతి మాటకి ముందు నేను ఆత్మస్వరూపుడిని అనుకుని చేయమంటున్నారు. అంటే ఏ వ్యవహారం చేసినా నేను ఆత్మస్వరూపుడిని అని అనుకోమంటున్నారు. ప్రతి మాటకి, చేతకి, వ్యవహారానికి. ఎందుకని అంటే అలా అనుకోవడం వలన తాదాప్యత చెందకుండా చేయవలసిన కర్మని సాక్షిగా పూర్తి చేసుకోగలుగుతాం అన్నమాట. అందుకోసమే అలా అనుకోమని చెప్తున్నారు. అనుకున్నంతలో అవ్వము. కానీ ఆచరణలో పెట్టడానికి అవకాశం ఉందన్నమాట. అంతే గదా! ఎవరికైనా మన మంచి అలవాట్లు మనకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి. మానేద్దాం అనుకున్నాం అనుకోండి. ఒక 10 మందికి చెప్పాలంట. నేనిది మానేస్తున్నానని. ఎందుకంటే టెంప్ట్ అయ్యి పొరపాటున మనం ఉన్నప్పుడు వెంటనే ఆ 10 మంది అన్నావుగా ఎందుకు అని మనకి రిమైండ్ చేస్తుంటారనమాట. అలాగే నేను ఆత్మస్వరూపుడిని అనే సంస్కారాన్ని 10 సార్లు అనుకున్నాం అనుకోండి. ఏదైనా రెండోసారి అంటేనే వాసనగా అవుతది గదా! ఇప్పుడు నేను అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మని అనుకున్నాననుకోండి. అది ఆధ్యాత్మికమైన వాసనగా మనలో ఏర్పడిపోద్దనమాట. అదే సంస్కారంగా బలపడిపోద్దనమాట. అంటే మనం కొత్త సంస్కారాన్ని క్రియేట్ చేసామనమాట. మంచి సంస్కారాన్ని. ఒకటి లోక వాసనకి సంబంధించింది. ఇప్పుడు ఆధ్యాత్మిక సంబంధించిందనమాట. ఈ 2 రకాల్లో రెండోది మనల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది. కాబట్టి ఈ అహం బ్రహ్మస్మి అనే సంస్కారం ఆపాదించుకోవడం ద్వారా, శ్వాసలతో నిరంతరం బ్రహ్మానుసంధానంలో ఉంచడం ద్వారా, అది కూడా విషయానుభవంగా గ్రహించి, మనకి విషయాలను గ్రహించడం ఎంత అవలీలగా చేస్తామో, అందుకని మొదట్లో ఏం చేస్తున్నాము, ఇది విషయం కిందే మనం మనసుకి ఎక్కిస్తున్నాం అనమాట. అంటే బాహ్య ప్రపంచమైన ఆలోచనలతో ఉంటే మనకు ఒరిగేదేమి లేదు మళ్ళీ జన్మ తప్ప. అందుకని ఇప్పుడు మనం మన ప్రయత్నంగా ఏం చేస్తున్నాము, శ్వాస తీసుకునేటప్పుడు మనకి మంత్రం ఇస్తారు చూడండి. తీసుకునేటప్పుడు, మళ్ళీ వదిలేటప్పుడు, మళ్ళీ ఒక చరణం ఇలాగా, ఒక చరణం అలా చేయమంటారు గదా! అలా లేకపోతే మనకేదైనా గాయత్రి మంత్రం, మనకు హంస మంత్రం ఏదైనా సరే మనము శ్వాసతో సమానంగా చేయటం అంటే, మనం ఎలా శ్వాస తీసుకుంటున్నామో అంతలాగా మిస్ కాకుండా మధ్యలో. ఇప్పుడు మనం జపం చేయాలని కూర్చుంటామండి. ఎక్కడో పెద్ద శబ్దం వచ్చింది. వెంటనే జపం ఆగిపోద్ది. బాహ్యంగా అయినా, ఆంతరంగంగా అయినా ఆగిపోద్ది. అలా కాకుండా అది అది చూస్తూనే ఉంటాం. ఆ శబ్దాన్ని చూస్తాం, ఆ వ్యవహారాన్ని చూస్తాం. మనం ఎంతలా అప్పచెప్పాలంటే, మనం ఏ పనిలో ఉన్నా ఇది లోపల తిరుగుతుండాలనమాట. అజప అంటాం అనమాట. అలా తిరిగే స్టేజ్ వచ్చినప్పుడే మనం ఆ స్థితికి వెళ్ళగలుగుతాం అనమాట. అంటే మొదట్లో 25,000 చేయండి, లేతే 5,000 చేయండి, 2,000 చేయండి. పోనీ ఇవాళ 100తో మొదలుపెట్టారు. ఒక వారం తర్వాత 500 చేస్తారు. అట్లా పెంచుకోవచ్చనమాట. అలాగే ఎంత ఎక్కువగా దీని గురించి ఆలోచిస్తే ప్రతి వ్యవహారంలో గూడా ముందు ఇదే వచ్చేస్తదనమాట. అందుకని లోక సంబంధమైన వాసన కాకుండా, సంస్కారం కాకుండా ఈ ఆధ్యాత్మిక సంబంధమైనది మనమే కొత్తది అసైన్ చేస్తున్నాం అనమాట మన మనసుకి.
ఇప్పుడు రంగు నీళ్ళు ఉన్నాయనుకోండి, మంచినీళ్ళు పోస్తూ పోస్తూ ఉంటే అన్నీ కింద పడిపోయి, పడిపోయి చివరికి మంచినీళ్ళే మిగిలిపోతాయిగా. అట్లాగే ఇప్పుడు లోకవాసన అనేది మనకి ఆత్మ పదార్థం. దాన్ని తొలగించాలంటే ఏదో ఒక మంచి విషయాన్ని ఏస్తూ ఉండాలన్నమాట. విషయంగానే ఇదేం మనం డీప్‌గా మనం మారిపోయే స్థితి కాదు మొదట్లో. అది విషయంగానే మనం ఏసామనుకోండి, నెమ్మదిగా అది బలపడి సంస్కారం అయింది. సంస్కారం అనుభవం అయితే తప్ప రద్దు కాదు. అలా మన సంస్కారాన్ని మార్చుకోమని చెప్తున్నారనమాట సాధనగా. అహం బ్రహ్మస్మి అనే సంస్కారం ఆపాదించుకోవడం ద్వారా, శ్వాసలతో నిరంతరం బ్రహ్మానుభవంతో ఉంచటం ద్వారా, అది కూడా విషయానుభవంగా గ్రహించి, ఆత్మానుభవం పొందటం జరుగుతుంది. అలా చేయగా, చేయగా, చేయగా సహజమైపోయిందనుకోండి, అది అనుభవంలోకొచ్చేస్తది ఆత్మానుభవం. ఏదైనా ఒకటే అండి, తైల దార వలె అంటారు. చెప్తున్నారు గదా! తైలధార వలె. అంటే మనం పట్టుదలగా ఉన్నట్లయితే ఎక్కడ బ్రేక్ లేకుండా నిరంతరాయంగా సాధన చేయాలనమాట. నామమే తలుస్తారు. ఇంకే సాధన పెట్టుకుంటారో అది ఎవరిష్టం వాళ్ళది. ఇదే చెయ్యాలని ఏం లేదండి. ఇదేంటంటే మనకి యోగం ద్వారా మనం 10 మంది కూడినప్పుడు ఖచ్చితంగా చేస్తాం. అదే సింగిల్‌గా కూర్చొని చేసామనుకోండి, కాసేపట్లోనే ఏదో పని గుర్తొస్తది లేచెళ్ళిపోతాం. ఇప్పుడేంటి ముందు క్లాస్ వింటున్నాం, తర్వాత ప్రాణాయామం చేస్తున్నాం, ఓంకారం చేస్తున్నాం. ఆటోమేటిక్‌గా మనం ధ్యానంలోకి వెళ్ళిపోగలుగుతాం అనమాట. అప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం బృహతి స్థానంలో దృష్టి నిలుపుతాం, నామజపం చేసుకుంటున్నాం. ధ్యానం అనేది ఖచ్చితంగా కుదిరిద్ది. ఒకవేళ మనకి టైం అయిపోయి పూర్ణమద చెప్పినా కూడా కంటిన్యూ చేసేవాళ్ళు ఇంట్లో కంటిన్యూ చేసుకోవచ్చనమాట. ఆటోమేటిక్‌గా మనం క్లాస్‌లోంచి బయటకొచ్చేస్తాం కాబట్టి మీరు ధ్యానంలో కూర్చుండిపోవచ్చు. అలా సాధన పెంచుకోవచ్చనమాట. కాబట్టి ఆత్మానుభవం పొందటం జరుగుతుంది. పారమార్థిక చింతన చేసి, నేను బ్రహ్మను, నేను పరమాత్మను అనే సంస్కారం ఏర్పాటు చేసుకొని, శ్వాసలతో అప్లై చేయటం ద్వారా బ్రహ్మ భావన స్థిరపడుతుంది. అంటే ఇదొక్కటే గుర్తండి శ్వాసతో సమానంగా. అంటే గ్యాప్ లేకుండా నిరంతరాయంగా ఆ భావన చేస్తూ ఉంటే, పైకి అనక్కర్లేదండి. లోపలే జపమైనా ఏదైనా. అంటే పైకెందుకు అంటామంటే మనసు నిలకడ ఉండదు. మనసు ఏదో ఆలోచన చేస్తుంటది. మనం జపం చేద్దామనే మొదలుపెడతాం. దండం పట్టుకుంటాం. ఈలోపు మనసు ఎక్కడికో తీసుకెళ్ళిపోయి కాసేపటికి అరే! నేను నామంలోంచి బయటకొచ్చేసానన్న భావన కలిగిద్ది. దాన్ని అవాయిడ్ చేయడానికి పెద్దగా భజనలని, నామం పెద్దగా అనుకోవటం. అందుకోసమని ముందు మనకి బాహ్యంగా చెప్తారనమాట. అట్లా మనము బ్రహ్మను, నేను పరమాత్మను అనే సంస్కారం ఏర్పాటు చేసుకొని, శ్వాసలతో అప్లై చేయటం ద్వారా బ్రహ్మ భావన స్థిరపడుతుంది. ఇలా విచారణ ద్వారా అహం బ్రహ్మస్మి శ్వాసతో పెట్టడం ద్వారా బ్రహ్మ నిశ్చలం కనుక శ్వాస కుంభకంగా ఉంటది. దాని గుర్తేంటి అంటే మనం ధ్యానంలో శ్వాస తీసుకోవటం ఆగిపోద్ది. అంటే జరగదా అంటే ఎంత కావాలో అంత సూక్ష్మంగా లోపల జరుగుతుంటది గానీ, మనకి తెలిసే శ్వాస పైకి కనిపించే శ్వాస తెలీదనమాట. మనం ఎప్పుడు ధ్యానంలోంచి కొంచెం బాహ్య విషయానికొచ్చేటప్పటికి ఒక్కసారిగా అనిపిస్తది, అమ్మో! నేను శ్వాస తీసుకోవట్లేదు గాని. ఆ అనుభవం మనకు కలిగిద్ది. అంటే కుంభక స్థితి. అదే నెమ్మదిగా ఎక్కడికెళ్తది? ఇప్పుడు మనం శ్వాస తీసుకుంటాం, కుంభకం చేస్తాము. ఓ 5 సెకండ్సో, 6 సెకండ్స్‌లో. ఆపుతా ఉంటాం. నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్తాం. చివరికొచ్చేటప్పటికి ధ్యానంకొచ్చేటప్పటికి మనకేమైద్ది? కేవల కుంభకంకొచ్చేస్తదనమాట. అంటే సమాధి స్థితిలోకి వెళ్తా ఉంటాం. మళ్ళీ ఎప్పటికో అందులోంచి బయటకొచ్చాక మళ్ళీ శ్వాసలు తీసుకోవటం పనికొస్తదనమాట. మరి శ్వాస తీసుకోపోతే మన శరీరం ఉండదు గదా! ఎలా పడిపోతాం అంటే ఆకాశతత్వానికి చేరుకుంటాం. ఆకాశతత్వమే మనకన్నిటిని అందించింది. మనం ఆకాశతత్వం చేసుకున్నప్పుడు కొత్తగా మనం చేయాల్సిన సాధనేం ఉండదనమాట. ఆల్రెడీ అక్కడ అన్నీ పొందే ఉంటాం అనమాట. అందుకోసమని ఇలా అప్లై చేయమని చెప్తున్నారనమాట. ఇలా విచారణ ద్వారా అహం బ్రహ్మస్మి శ్వాసతో పెట్టడం ద్వారా బ్రహ్మ నిశ్చలం కనుక శ్వాస కుంభకంగా ఉంటుంది. ఇదే యోగం ద్వారా మనం పొందుతున్నాం. మనం చేసే ప్రాణాయామం, సంధ్యా సాధన అంతా గూడా యోగంగా చెప్పబడతదనమాట. యోగంలో మనం పొందే క్రియ కూడా ఇదే అన్నమాట. అయితే మనకి ప్రాణమయ కోశాన్ని మనం నిరసన చేయాలి అన్నప్పుడు మనం చెప్పుకున్నాం సమప్రాణాయామం అని. మరొక్కసారి చూడండి అనులోమ, వినులోమ సమప్రాణాయామం నిరంతరం చేయాలి. అంటే మొదట్లో మనం చెయ్యి అడ్డుపెట్టి చేస్తాం. తర్వాత మనసుతో కంట్రోల్ చేస్తాం అన్నమాట. అంటే ఇంకా బాగా అలవాటైన తర్వాత ఏమైద్దంటే మనం పని చేస్తున్నా, నడుస్తున్నా, కూర్చున్నా మన దృష్టి ఎక్కడ ఉంటదంటే శ్వాస మీద ఉంటదన్నమాట. ఎప్పుడైతే దృష్టి శ్వాస మీద పెడతామో అది ఆగిద్దనమాట. మనం పిల్లలు ఆడుకుంటున్నారనుకోండి, అల్లరి చేస్తున్నారనుకోండి, మనం ఏం అరిచి కామ్‌గా ఉండండిరా అనక్కర్లేదు. మనం నిలబడి ఇలా చూస్తున్నాం అనుకోండి, వాళ్ళు గమనించారనుకోండి కామ్ అయిపోతారు. అట్లాగే ఇది గూడా హెచ్చుతగ్గులు రాదనమాట. అట్లా దానికి భోగస్థానం శరీరం అనమాట. అదే ఈ శరీరం అన్నమయ కోశం లేనిదే ఈ ప్రాణం చెలించదు గదా! అందుకని ఇది అనుభవించేదెక్కడ మన శరీరం దగ్గరే అనమాట.
ప్రాణాయామం చేయటం వలన అంటే అసమతుల్యంగా మనం చేయటం వలన సమంగా చేయాల్సింది హెచ్చు తగ్గులు ఉండటం వలన మనకు అనారోగ్యానికి దారితీస్తుంది అని తెలుసుకోవాలి. అలాగే తపస్సు అంటే విరమించటయే. తపస్సులా చేయాలి. ఏ పని చేసినా ఒక యజ్ఞ భావంతో చేయాలి. ఒక తపస్సులా చేయాలి. ఎందుకంటారంటే దీక్షగా చేయాలి అని. అంటే ఇక్కడేంటి వీటి నుంచి విరమించటమే అనమాట. ఈ హెచ్చు తగ్గుల నుంచి విరమించి సమంగా చేసుకోవటమే. దాని ధర్మాన్ని దానికి పునరుద్ధరణ చేస్తున్నాం అనమాట. వాచక, కాయక, మానసిక తపస్సులు చేయాలి. దానికి తోడ్పాటు ఏం చేయాలి? మనం మాట్లాడే మాటలు తగ్గించాలి. శరీరంతో చేసే క్రియల్ని తగ్గించాలి. మానసికంగా ఆలోచనల్ని తగ్గించాలి. ఈ 3 ఏకీకృతం కావాలి అంటే త్రికరణ శుద్ధి అని చెప్తాం కదా! మన మనసులో ఏమైతే ఆలోచిస్తామో అదే పైకి మాట్లాడాలి. అదే వ్యక్తపరచగలగాలి. అట్లా మనకి శుద్ధి కలిగిద్దనమాట. ఈ 3 ఒక్క తాటి మీదకి రాగలిగితే సమప్రాణాయామం అనేది సక్సెస్ అవుతదనమాట. మనస్సు నాసాగ్రంపై ఉంచి అనులోమ, విలోమ సమప్రాణాయామం చేయాలి. దృష్టి ఎప్పుడు కూడా భ్రూటి స్థానంలోనే ఉంచాలనమాట. ఎందుకు అంటే మనకక్కడ ఆలోచనలు ఆపగలిగే శక్తి ఉంటదనమాట. ప్రాణభోగ స్థానం మనసులోకి వెళ్ళదు. ఎప్పుడైతే శరీరం గురించి ఆలోచిస్తుంటది గదా! మనం ముందు చెప్పుకున్నాం. నేను ఆకలిని, నాకు సామర్థ్యం ఉంది, నేను బాగా మాట్లాడతాను. ఇవన్నీ దాని గుణాలు చెప్పుకున్నాం గదా! ఇవన్నీ ఎక్కడికెళ్తాయి? మనసుకి చేరవేస్తా ఉంటది. ఈ శరీరంలో కలిగే మార్పుల్ని ఈ ప్రాణం ఆధారంగా, ఈ శక్తి ఆధారంగా ఏం చేస్తది? మనసుకు అందుతుంటాయి. దీని భోగస్థానం శరీరంగా చెప్పుకున్నాం. శరీరం లేకపోతే ప్రాణం ఉందో లేదో మనకి తెలీదు. కదా! అంటే ఇవి మనస్సు ప్రాణం భోగస్థానం అంటే శరీరం మనసులోకి వెళ్ళదనమాట. శరీరానికి సంబంధించినయన్నీ మనసు దాకా తీసుకువెళ్ళదనమాట. దాని వలన ఈ మూడిటిని అంటే కాయక, వాచక, మానసికము ఏకస్థానానికి వచ్చినట్లు చేయవచ్చు. ఏదో రకంగా మనం శాంత స్థితికి చేరుకోవాలండి. ప్రశాంత స్థితికి చేరుకోవాలి. అంటే స్పందన, ప్రతిస్పందన లేని స్థితికి రావాలి. అలా అని వ్యవహారం చేయకుండా కూర్చుందామంటే కుదరదు. చెయ్యాల్సిందే. అంటే ఈ స్పందనలు లేనప్పుడు మనం ఏమవుతాం? ఎదురుంగా వాళ్ళు మన ఎదురుంగా చేస్తుంటే మనం ఎలా చూస్తా ఉంటామో అలాగే. లేతే టీవీ సీరియల్స్‌లో చూస్తుంటే ఎలా ఉంటామో అలాగే. అంటే సాక్షిగా ఉంటాం అన్నమాట. అవి చూస్తుంటే వాళ్ళతో పాటు మనం ఏం చేయం గదా! చే చేస్తున్నాము. కొంతమంది సినిమా చూస్తున్నారు, సీరియల్స్ చూస్తున్నారు. అందులో దుఃఖమైన సంఘటనొచ్చిందండి. దానికి మనకు గూడా దుఃఖం కళ్ళమ్మట నీళ్లాగట్లేదు. మనమేదో జాలి హృదయం, దయా హృదయం కాదు. మనకు పూర్వ అనుభవాల వలన మనకేదో లోపల కదులుతదనమాట. దాని వలన మనం గూడా దుఃఖిస్తూ ఉంటాం అనమాట. అది గ్రహించాలనమాట. ఎప్పుడు జరిగిపోయిన దాన్ని మనం మార్చలేం గదా! గతం గతః. ఏం చేయాలి? సాక్షిగా ఉండాలి. అలా గూడా గుర్తించి మనం సాక్షిగా ఉండొచ్చనమాట. కాబట్టి ఏకస్థానంలోకి వచ్చినట్లు చేయవచ్చు. అంటే ప్రాణాన్ని, ఈ మనసుని గూడా మనం సమం చేస్తామనమాట. ప్రాణ శ్వాసతో సమానంగా జపం చేస్తే దాటిపోవచ్చు. ప్రాణ సమానంగా మనం ఎప్పుడైతే జపం చేస్తామంటే 21,600 శ్వాసలుగా మనకి చెప్పారు. మనం కుంభకాలు చేయటం వలన మనం ఈరోజు మన వంతేంటి 21,600. మన 4 సంధ్యల్లో ప్రాణాయామం ప్రాపర్‌గా చేశామనుకోండి, దాదాపు లెక్క కట్టుకుంటే ఒక్కసారి మనం 12 టైమ్స్ చేస్తాం. 12 టైమ్స్ ఎందుకు చేయాలో కూడా మనకి తెలుసు. ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం వస్తది. ప్రత్యాహారము వస్తది. 12 టైమ్స్ చేయటం వలన ఆటోమేటిక్‌గా రెగ్యులర్‌గా చేస్తే అది ఇటు నుంచి ఇటొచ్చి మళ్ళీ ఇటొస్తేనే ఒకటి కౌంట్ అయిద్దండి. అట్లా 12 టైమ్స్ చేయటం వలన దానివల్ల ఏమైద్ది ప్రత్యాహారం, ఇంద్రియ నిగ్రహం వస్తది. అలా కుంభకాలని మనం ఇక్కడ ఎన్ని సార్లు చేస్తాం అప్పుడు? 4 సంఖ్యల్లో ఎన్ని చేస్తాం? ఒక్కసారి 12 టైమ్స్ చేస్తేనే దాదాపు 9 రోజులు మనకి సేవ్ అయినట్లు అవుతదనమాట. కరెక్ట్‌గా చేయగలిగితే. అట్లా 4 అంటే మన ప్రాణాన్ని మనం మన ఏజ్‌ని మనం పొడిగించుకుంటున్నాం అనమాట. ఇప్పుడు 2000 మహాత్ములు ఎలా అంటే మహర్షులు వాళ్ళందరూ రోజుకి 2000 తీస్తారట. కొంతమంది 3, 4 తీస్తారట. అంటే వాళ్ళ ఆయువుని మరి వందల సంవత్సరాలు ఎలా ఉన్నారండి అంటే 100 ఏళ్ళంటే చాలా గొప్పగా చెప్పుకుంటాం మనం. ఆరోగ్యంగా ఉండడం అనేది. అంటే మనం అలా కూడా ఆయువుని పెంచుకోవచ్చు. ఎందుకంటే ఈ దేహం ఇప్పుడు మనం పనిముట్టుగా మనం ఈ మార్గంలో ఉన్నాము. మనకి గురువున్నారు. మనం అన్నీ రెడీగా ఉన్నాయి. సాధన ఒక్కటే లోపిస్తుంది. ఈ దేహాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే మనం మన లక్ష్యాన్ని చేరుకోవచ్చనమాట. అందుకోసం చేయాలి. అంతేగాని ప్రపంచంలో ఉన్న అన్నిటిని భోగించాలి, నేను అనుభవించాలి అని శరీరాన్ని నిలుపుకునే ప్రయత్నం కాదనమాట. కేవలం ఆధ్యాత్మిక ఎదుగుదల కోసమే అన్న దృష్టి మనలో కలగాలనమాట. అప్పుడే ఈ ప్రయత్నం చేస్తామనమాట. కాబట్టి ప్రాణ శ్వాసతో సమానంగా జపం చేస్తే దాటిపోవచ్చు. ప్రాణాయామాన్ని దాటాలంటే అక్కడ మనం ఏం చేస్తాం?
మనం ఉపవాసం ఉంటే దాటొచ్చు అని చెప్పుకున్నాం. హితమైన మితాహారం ఉంటే అన్నమయ కోశానికి. ప్రాణాన్ని ఏంటి? ప్రాణంతో సమంగా శ్వాసన చేసినట్లయితే. గుర్తేంటి? దాని గుర్తేంటి అంటే గూడా నిద్రలోకి జపంతో వెళ్ళాలి. తురియ సంధ్య అందుకే పెట్టారనమాట. మళ్ళీ మెలుకువతో ఆటోమేటిక్‌గా జపం గుర్తొచ్చేస్తది. జపం గుర్తు రాకుండా విషయాలు గుర్తొచ్చాయనుకోండి, అంటే జపంతో ఎళ్ళలేదని. పడుకునే క్షణం ముందు కూడా ఏదో రేపొద్దున పనుంది, పలానా పని చేయాలి, నేను పొద్దున్నే లేవాలి అన్న భావన కలిగిందనుకోండి, ఈ జపం స్కిప్ అయిపోద్దనమాట. అందుకే సంధ్యలు చేసినప్పుడు కూడా మనం జాగ్రత్తగా చేయాలనమాట. ఇట్లా మనం జపంతో వెళ్ళి, జపంతో మెలుకువొస్తే ప్రాణమయ కోసం నేను కాదు అని మనకి నిర్ణయం అయిపోద్దనమాట. దాన్ని మనం దాటేసినోళ్ళం అవుతాం అనమాట. హరి ఓం అమ్మ. ఇంకేమన్నా డౌట్లున్నాయమ్మా?